డే 2 అట్ చీరాల. ఫస్ట్ డే అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండానే గడిచిపోయింది. మార్నింగ్ సన్‌రైజ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేద్దామన్నట్టుగా 6:30 ఆ టైంకి బీచ్‌కి వెళ్ళిపోయాము. కానీ మా అదృష్టం కొద్దీ ఆ రోజు మొత్తం క్లౌడీగానే ఉంది. అసలు సన్‌రైజ్ కాదు కదా! సన్‌కి సంబంధించింది ఏది కూడా లేదు. సో, అలాగా కాసేపు బీచ్‌లో ప్రశాంతంగా కూర్చోవచ్చులే అన్నట్టుగా అలా వెళ్ళాము. కానీ బీచ్‌కి ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌లోనే రిసార్ట్ ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ నుండే జనాలందరూ అక్కడున్నారు. సో, కాసేపు ఆ రైడ్ ఒకటి ఎక్కేసాము. పెద్దగా రైడ్స్ ఏం లేదు. ఓన్లీ 2 ఉన్నాయి. బాపట్ల బీచ్‌లో ఉంటుంది అని చెప్పారు గానీ, మేము అక్కడి వరకు వెళ్ళలేదు. ఓన్లీ ఇక్కడే ఎదురుంగా ఉన్న బీచ్‌లోనే ఆ రైడ్ ఒకటి ఎక్కేసి టీ తాగుదామని హోటల్‌కొచ్చేసాము. ఇది మొత్తం బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ అన్నట్టు. కింద మొత్తము బోర్డ్ గేమ్స్, పిల్లలకి సైక్లింగ్స్ అవన్నీ కిందున్నాయి. పైన మాత్రం మొత్తం బ్రేక్‌ఫాస్ట్, టీ లాంటివి అవన్నీ అక్కడ పైన సర్వ్ చేస్తారు. నిన్నటి వీడియోలో ఈ క్లిప్స్ యాడ్ చేయలేదు. అలా అప్పటికే అక్కడ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏం సర్వ్ చేయలేదు. ఇది మొత్తం సిట్అవుట్ స్పేస్ అన్నట్టు బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఓన్లీ బ్రేక్‌ఫాస్టే సర్వ్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. అండ్ లంచ్ అండ్ డిన్నర్ రిసెప్షన్ పక్కన కూడా చిన్న హాల్ ఉంది. నేను ముందు వీడియోలో డిన్నర్ టైమ్‌ని నేను అక్కడ అప్లోడ్ చేశాను. ఇక్కడ మాత్రం ఓన్లీ టీ, స్నాక్స్ అలాగే బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడ సర్వ్ చేస్తారు. ఇలా కూర్చొని సీని చూస్తూ ఉంటే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. చూసారు కదా! సీకి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లోనే ఈ రిసార్ట్ అన్నట్టు. అప్పటికి అందరూ రాలేదు ఇంకా టీకి. మేము వచ్చాము. టీ అండ్ బ్రెడ్ తీసుకొని కాసేపు కూర్చొని మళ్ళీ నెక్స్ట్ పూల్ దగ్గరికి వెళ్ళిపోయాము. పూల్ దగ్గర కూడా అప్పటికి ఇంకా ఎవ్వరు రాలేదు. ఓన్లీ మేమే ఉన్నాము. చూసారు కదా! ఇక్కడ 5 ఫీట్ పూల్ అండ్ చిన్న పిల్లలకి సెపరేట్ పూల్ కూడా ఉంది. అండ్ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా సెపరేట్‌గా ఉన్నాయి. జెంట్స్‌కి జెంట్స్‌గా, లేడీస్‌కి లేడీస్‌గా సెపరేట్‌గా డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ స్విమ్మింగ్ పూల్‌కి అటువైపు, ఇటువైపు ఇలా సిట్అవుట్ లాగా చైర్స్ వేశారు. చాలా అంటే చాలా నచ్చింది. మార్నింగ్ క్లౌడీగా ఉండడం వల్ల ప్రశాంతంగా కూర్చున్నాం కాసేపు. ఏమీ చెయ్యకుండా అసలు ఎలా అంటే ఏ పని లేదు. జస్ట్ చిల్ అవ్వాలి అన్నట్టుగా. ఈ స్విమ్మింగ్ పూల్ పక్కకే రెయిన్ డాన్స్ సెక్షన్ లాగా ఈవినింగ్ ఒక 2 అవర్స్ ఉంది. 5:30-7:30 టైంకి. అలా కాసేపు కూర్చొని టైమ్ స్పెండ్ చేసి తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాము. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీయే. మేము 2 డేస్ అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసాము. 1 డే ఏమో చార్జ్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ డే మాత్రం మన రిసార్ట్ బుకింగ్ టైంకి కాంప్లిమెంటరీగానే బ్రేక్‌ఫాస్ట్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఇలా మనకేమంటారు లైవ్ కౌంటర్‌గా ఆమ్లెట్‌ది గానీ, లేకపోతే కార్న్‌ఫ్లెక్స్ ఇవన్నీ కూడా మనకు లైవ్ కౌంటర్‌లో వాళ్ళు చేసిస్తారు. ఈ దోస, ఇడ్లీ మాత్రం ముందే చేసి పెట్టేశారు కానీ, కొద్దిగా వేడిగానే ఉన్నాయి. ఈ సేమియా అనేది డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకరోజు ఉప్మా ఉంటుంది, ఒకరోజు సేమియా ఉంటుంది. అలా చేంజెస్ ఈ 2 డేస్‌లో మాక్సిమం ఇడ్లీ అండ్ దోస, ఆమ్లెట్, బ్రెడ్ ఇవన్నీ ముందు రోజు కూడా ఇవే ఉన్నాయి. ఓన్లీ సేమియా దగ్గర ముందు రోజు చిన్న బోండాలున్నాయి. అలా ఉప్మా ఆ చేంజెస్ ఉంటాయి. నాకు మాత్రం ఇక్కడ అన్నిట్లో కన్నా ఈ లైవ్ కౌంటర్‌లో ఆమ్లెట్ మాత్రం టేస్ట్ బాగా నచ్చింది. కంపేర్ టు అన్ని రెసిపీస్‌తో కన్నా ఆమ్లెట్ మాత్రం చాలా బాగుంది. నాది మాత్రం చిన్నగా ఇలా తీసుకొనొచ్చాను. లాస్ట్‌కి జ్యూస్‌తో ఎండ్ చేశాను. తర్వాత శ్రీయన్ కాసేపు బోర్డ్ గేమ్స్ ఆడదామనేసరికంటే ప్లే జోన్‌కి తీసుకెళ్ళాను. ఇవన్నీ గార్డెన్ వ్యూ పాయింట్ అన్నాను కదా! ఇదే గార్డెన్ వ్యూ పాయింట్ రూమ్స్ అన్నట్టు. కంపారిటివ్‌లీ మేము తీసుకున్న రూమ్ కన్నా వీటి చార్జెస్ తక్కువ. కానీ మంచిగా ముందట సిట్అవుట్ స్పేస్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ అలా కూర్చోవడానికి, చిల్ అవ్వడానికి ఫ్యామిలీస్‌తో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారిక్కడ. మేము ముగ్గురమే వెళ్ళినా గానీ మేము క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాము. ఇంకా ఎక్కువ మెంబర్స్‌తోని వెళ్తే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి రిసార్ట్ ప్లేసెస్‌లో. గార్డెన్ వ్యూ పాయింట్లలో మనకు మెయిన్‌గా కింద ఉండడం వల్ల అదొకటే డిస్టర్బెన్స్ తప్పించి కానీ చాలా బాగుంది. తర్వాత చెక్అవుట్ చేసేసి మేము అక్కడ నుండి విజయవాడకి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఈ తాటి ముంజలు మనకు డజన్ ఓన్లీ 60 రూపీస్ ఆర్ 50 రూపీస్‌కే వాళ్ళు ఇచ్చారు. అదే హైదరాబాద్‌లో 100, 120, 130 అలాగా ఉంటుంది. తర్వాత చీరాలకొచ్చి అది శారీ వేవింగ్ ఫ్యాక్టరీ అని ఉంటుంది. చీరాల వేవ్ ఫ్యాక్టరీ అని. అక్కడికి వెళ్ళాము. లోపల కెమెరా అలో చేయలేదు. సో, మేము బయటనే కొన్ని క్లిప్స్ తీశాను. లోపల కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. కానీ కొంచెం ప్రైజీగా ఉంది. కొన్ని క్లాత్స్ చూసుకొని తర్వాత విజయవాడకెళ్ళాను. విజయవాడలో ఒక రూమ్‌లో స్టే చేసాము. యాక్చువల్‌గా చెక్‌ఔట్ టైం అక్కడ 10:30-11:30 ఆ టైంకి. కానీ మేము కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేసరికంటే మాకు ఇక్కడికి వచ్చేసరికని కొద్దిగా లేట్ అయింది. లేదు అంటే విజయవాడలో దర్శనం చేసుకొని
బ్యాక్ టు హైదరాబాద్కి వచ్చేయచ్చు. ఓన్లీ 2 డేస్, సాటర్డే సండే ట్రిప్ లాగా కూడా ఇక్కడికి వెళ్ళి రావచ్చు. 1 డే రిసార్ట్ అండ్ 1 డేలో విజయవాడకి వెళ్ళేసి రిటర్న్ టు హైదరాబాద్. విజయవాడకి ఆల్మోస్ట్ మనకి ఒక 100 కిలోమీటర్స్ ఉంది హార్డ్లీ, చీరాల టు విజయవాడ. సో అక్కడ చెక్ ఇన్ చేసేసి బేసెంట్ రోడ్కి వెళ్ళాము. కొంచెం స్ట్రీట్ షాపింగ్ చూద్దాము అన్నట్టుగా స్ట్రీట్ షాపింగ్ చూసేసుకొని అక్కడే లంచ్ లేట్ అయిపోయింది. అప్పటికి లంచ్ చేసేసి తర్వాత శ్రీయన్కి రాజీవ్ గాంధీ పార్క్కి తీసుకెళ్ళాము. తర్వాత నైట్ అక్కడే ఉండేసి ఎర్లీ మార్నింగ్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ వ్యూ పాయింట్ మాత్రం భలే ఉంది. మేము మార్నింగ్ 6:30 to 7 కల్లా మేము అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ముందు రోజు వర్షం పడడం వల్ల కృష్ణానది నిండుగా ఉంది. మాకు దర్శనానికి హార్డ్లీ ఒక 1 అవర్ టైం పట్టింది. జనాలు ఏమి ఎక్కువగా లేకుండే క్యూ లైన్లో. 100 రూపీస్ టికెట్ తీసుకోవడం వల్ల మేము జస్ట్ డైరెక్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. క్యూ ఏం పెద్దగా లేకుండే. మాకు మెయిన్ టైం అంతా పోయింది ప్రసాదం కౌంటర్ వెతుక్కోవడానికి. చాలాసేపు వెతికిన తర్వాత ఒక కార్నర్లో చిన్నగా కనిపించనట్టుగా అక్కడ కార్నర్లో ఈ ప్రసాదం కౌంటర్ ఉంది. లాస్ట్కి ప్రసాదం తీసుకొని విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేసేసి బ్యాక్ టు హైదరాబాద్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ అన్నీ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.